కొన్ని అంశాలు గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ లంబాడి, గో బ్యాక్ ముస్లిం అంటే ఇవాళ వల్లకాడు చేద్దామని చేస్తా ఉన్నారు. ఇవాళ భూమాతని, ఇవాళ భారత భూఖండాన్ని, ఇవాళ భారత ఖండాన్ని మీరు ఏం చేయాలని చూస్తూ ఉన్నారు? మీరు ఇవాళ ఇలాంటి మాటలు ఎందుకు లేపుతా ఉన్నారు? అసలు ఏంటి ఈ పదం? దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటిది? ఎవరు బతకాలి ఈ భూమి మీద? ఇలాంటి అంశాల మీద చాలామంది మానవ సంపదను కాపాడేటటువంటి మహనీయులు, పరిశోధకులు ఒకవైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇవాళ ఎస్టీలుగా మమ్మల్ని కాదని చెప్పి ఇవాళ మా గొంతు కోసే ప్రయత్నం ఎవరైనా చేసినా వాళ్ళు భూస్థాపితం అవుతారు. గతంలో ఇలాంటి అలజడి సృష్టించినటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ అంశాలు ఉన్నాయో 1950 నుంచి నేటి వరకు మరి రిజర్వేషన్ ఫలాలు క్లియర్గా ఇస్తున్న మీరు మరి తేల్చడానికి ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది మీకు అడ్డుగు? తేల్చేసేయండి. రెండు వర్గాలని, తెగల్ని పిలిపించండి. ఇలాంటి అలజడిని, ఇలాంటి ఆటంకవాదులుగా తయారైనటువంటి వాళ్ళందరినీ పిలిపించండి. మీరు పిలిపించి తేల్చేయండి. ఈ అంశాన్ని మీరు ఇంకా కొనసాగిస్తే రేపు ఇది వేరే రూపంలో మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ బంజారా సమాజం, తెలంగాణ బిడ్డల పక్షాన మేము క్లియర్